చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ గాయ్స్, సో వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 చాలా క్యూరియస్గా అయితే షో స్టార్ట్ అయింది. బట్ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి వెళ్ళారో మామూలుగా లేదు, ఒక రేంజ్లో హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. సో కంటెస్టెంట్స్ గురించి చాలామంది, కొంతమంది పాజిటివ్ మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు. మీమర్స్కి అయితే పిచ్చ కంటెంట్ దొరుకుతుందని చెప్పొచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో. అండ్ ఫైనల్లీ ఈ వీక్ అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. వారానికి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. బట్ ఎలిమినేషన్స్ అనేవి ముందుగానే గెస్ చేసేస్తున్నారు ప్రతి వారం కూడా. బట్ ఈ వారం ఎలిమినేషన్ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, ఈ మాట అయితే చెప్పొచ్చు. భరణి గారి ఆట తీరు చాలా బాగుంది అని మెచ్చుకున్న వాళ్ళు ఒక్కసారిగా ఆయన బయటకు వచ్చేసిన తర్వాత చాలా డల్ అయిపోయారండి. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ ఫ్యాన్ బేస్ని అయితే క్రియేట్ చేసుకున్నారు భరణి గారు హౌస్ లోపలికి అడుగు పెట్టిన తర్వాత. ఇండస్ట్రీలో కావచ్చు, స్మాల్ స్క్రీన్లో, బిగ్ స్క్రీన్లో ఒక పర్టిక్యులర్గా కొంతమంది ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా ఎప్పుడైతే బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టిన తర్వాత ఇంకా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది ఏ పర్సన్స్కైనా కూడా. లోపల భరణి గారు, తనూజ గారు, ఇమాన్యుయల్ వీళ్ళ కామెడీ చాలా బాగుంది. అండ్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కొంచెం ఓవర్ అయినా కూడా, ఎక్కువ సీన్స్లో కనిపిస్తున్నా కూడా, బట్ దాన్ని ఎంజాయ్ చేసాం అని చెప్పొచ్చు ఓపెన్గా చెప్పాలంటే. బట్ తర్వాత కొంచెం అటు ఇటుగా అయ్యిందని కొంతమంది అంటూ ఉన్నారు. అసలు భరణి గారి ఆట తీరు బాగానే ఉంది, బట్ ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనే విషయం అయితే క్లారిటీ రావట్లేదు. బట్ బజ్ చూసిన తర్వాత శివాజీ గారు మాట్లాడిన కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఒక కుటుంబం ఏర్పరచుకున్నారు, కుటుంబంలో పెద్ద మనిషిలాగా బిహేవ్ చేశారు. ఆట ఎక్కడ ఆడారు మీరు? మీకు లోపల ఒక కూతురు ఉంది, ఒక చెల్లెలుంది, సో ఇక్కడ గేమ్ ఎక్కడుంది అని చెప్పి క్వశ్చన్ వేశారు. చాలామంది ఈ కమెంట్స్ని కూడా వాళ్ళు తీసుకోగలిగారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ట్రోలింగ్ మీమ్స్ ఏదైతే ఉన్నాయో వీడియోస్ సేమ్ అవే వచ్చాయి బయటికి. అండ్ అసలు ఎలిమినేట్ అవుతారు అనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్లీ భరణి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. బిగ్ బాస్ సీజన్ 9 అయితే చూస్తున్నారు కదా, సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే ఓట్లేసి గెలిపిస్తూ ఉంటారు ప్రతి కంటెస్టెంట్ని. ప్రతిసారి నాకు సార్ చెప్తూ ఉంటారు, రియాలిటీ షోలో ప్రేక్షకుల ఓట్ల మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఓట్లు వేస్తే వాళ్ళు లోపల ఉంటారు, ఓట్లు లేకపోతే బయటకు వచ్చేస్తారు అని చెప్తూ ఉంటారు. సో మరి భరణి గారికి ఓట్లు పడలేదా, లేదంటే ఆయన ఆట తీరు కనిపించలేదా, నిజంగానే హౌస్లోకి వెళ్ళిన తర్వాత కేవలం ఆయన ఒక అన్నగానో ఒక ఫాదర్గానే మిగిలిపోయాడా, ఎక్కడా కనిపించలేదా? సో మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే సీజన్ 9 అనేది క్యూరియస్ క్రియేట్ చేసింది కాబట్టి దానికి అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అని మాత్రం చెప్పొచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎలిమినేషన్స్ అనేవి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, ఈ వారంలో వీళ్ళు ఆడతీరు అసలు ఏం బాగాలేదు, అసలు ఎక్కడా కనపడలేదు అని మనం అనుకుంటూ ఉంటాం, డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఒక నలుగురు వ్యక్తులు ఒక చోట ఉంటే. కానీ ఈ వారం ఎలిమినేషన్ మాత్రం నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. ఫ్రైడే అండ్ సాటర్డేనే బయటకు వచ్చేసింది, భరణి గారు బయటకు వచ్చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్. ఈ బిగ్ బాస్ సీజన్ ఇన్ని సీజన్లు చూసాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం లీక్స్ అనేది ఇంత ఫాస్ట్గా రావడం, అండ్ అందరూ మరొక కోణంలో కూడా ఆలోచించారు. కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం కోసం భరణి గారు ఎలిమినేట్ అవుతున్నారన్న ఫొటోస్ బయటకు వచ్చాయి, భరణి గారు మాత్రం హౌస్లో ఉంటారన్న మాటలు వినిపించాయి. కానీ ఫైనల్లీ దివాళీ సెలబ్రేషన్స్ రోజున బిఫోర్గానే భరణి గారు బయటకు వచ్చేసారు హౌస్లోంచి. ఎప్పుడైతే ఎలిమినేట్ అని చెప్పంగానే చాలామంది హౌస్మేట్స్ బాధపడ్డారు. తనూజ అండ్ దివ్య ఫేస్ చూడాలి, సో చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ దివ్య తన ఒపీనియన్ కూడా చెప్పింది, నేను బేసికల్గా ఎవరితో కలవను, చాలా తక్కువ మందితో మాట్లాడతాను, భరణి గారిని నా సొంత బ్రదర్ అనుకున్నాను అని ఒక చిన్నపిల్లలాగా తన ఎమోషన్ని షేర్ చేసింది. అంటే తను ఆ టైప్ బాండింగ్ క్రియేట్ అయింది కాబట్టి అంత బాగా బాధపడిందని చెప్పొచ్చు. అండ్ మొత్తానికి భరణి గారు అయితే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మీమ్స్ క్రియేట్ చేశారు ఎమోషనల్గా. దివ్య అండ్ భరణి గారి కాంబినేషన్స్లో కొన్ని క్రియేట్ చేశారు. అండ్ తనూజ నాన్న 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 అంటూ క్యూట్గా హౌస్ మొత్తం తిరుగుతూ, కొంచెం మనకి ఇమాన్యుయల్, భరణి గారు, తనూజ గారు కనిపించినప్పుడు కొంచెం డిఫరెంట్ స్క్రీన్ కనిపించింది. బట్ తను కూడా మిస్సింగ్ ఫ్యాక్టర్ అనేది చూపించారు.
అండ్ భరణి గారు కూడా సజెషన్స్ ఇచ్చారు వీళ్ళిద్దరికి కూడా, ఎలా ఉండాలి, ఆట తీరు ఎలా ఉండాలి, సో హౌస్లో ఉండాలంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలో కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు, అది కూడా తీసుకున్నారని చెప్పొచ్చు. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా, మళ్ళీ నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి, హీట్గా ఉందని చెప్పొచ్చు, హీట్ ఆఫ్ ద కాన్వర్జేషన్స్ జరిగాయి నామినేషన్స్. అండ్ ఎస్పెషల్లీ ఒక వీడియో అయితే బాగా ట్రోల్ అవుతోంది, తనూజ అలాగే అలేఖ్య చిట్టి పికిల్స్, అలేఖ్య రమ్య గురించి. అండ్ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ చాలా హీట్ పుట్టాయని చెప్పొచ్చు, ఒకరికొకరు హీట్గానే పాయింట్స్ రేజ్ చేసుకున్నారు. తనూజ అయితే ఒక రేంజ్లో ఇప్పటివరకు కనిపించని తనూజ అయితే కనిపించిందని కొంతమంది అంటూ ఉన్నారు. ఒకరికొకరు పాయింట్స్ రేస్ చేసుకోవడం, నామినేట్ చేసుకోవడం అయితే ఈ వారం మాత్రం ఎవరు వచ్చేస్తారు బయటికి అని మాత్రం క్యూరియస్ నిజంగా చాలా పెరిగింది. అండ్ ఫస్ట్ నుంచి కూడా తనూజ ఇమాన్యుయల్ బాండింగ్ చాలా బాగుంది, బట్ ఎందుకు తను డల్ అయిందని ఇమాన్యుయల్కి అనిపించిందో మనం నెక్స్ట్ ఈ వారం ఎపిసోడ్లో ఇంకొంచెం తెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు అయితే వీళ్ళ బాండింగ్ చాలా బాగుంది, బట్ ఇమాన్యుయల్ ఇప్పటి నుంచి తనూజ వీళ్ళిద్దరూ ఒకరికొకరు కొట్టుకుంటారా, మళ్ళీ ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందా ఏంటనేది అయితే ఎపిసోడ్స్ చూడాల్సిందే. దట్టు ప్రతి ఒక్కరు ఆడతీరు చాలా బాగుంది. రాము రాథోడ్ సేవ్ అయిపోయాడు, భరణి గారు బయటకు వచ్చేసారు. అండ్ రాము రాథోడ్ ఆటతీరు కూడా ఇక నుంచి బాగుండాలని కోరుకుంటున్నారు కొంతమంది. అండ్ కొంచెం కొంచెంగా తన ఆటతీరు ఇంప్రూవ్ చేసుకున్నాడని రాము రాథోడ్ గురించి చెప్తూ ఉన్నారు. అండ్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత కొంతమంది వ్యక్తులు ఖచ్చితంగా ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నారు. అందులో ఫస్ట్ ప్లేస్లో మన మాధురి గారు కనిపిస్తూ ఉంటారు, దువ్వాడ మాధురి గారు. వెళ్ళటమే ఒక ఫైర్ కాన్వర్జేషన్స్ స్టార్ట్ చేసేసారు మాధురి గారు. అండ్ కొంచెం సంజన గారితో కాన్వర్జేషన్, ఆ మదర్ కిడ్స్తో ఉన్నటువంటి ఎమోషన్ ఇదంతా పంచుకున్నారు. కొంచెం డిఫరెంట్ మాధురి గారు కనిపిస్తున్నారు హౌస్లో అని మాత్రం చెప్పొచ్చు. బట్ కొన్ని గొడవలు జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. నాకు సార్ కూడా ఆర్గ్యుమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఈ షో తర్వాత మాధురి గారికి ఎలాంటి ఫ్యాన్ బేస్ వస్తుందో వెయిట్ చేయాల్సిందే. అండ్ ఎస్పెషల్లీ ఆవిడ ఆడతీరు ఏ విధంగా ఉంది అనేది మాత్రం మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కొంచెం ఇంకా వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇంకా కొంచెం ఆటతీరు మెరుగుపరుచుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారంటున్నారు. ఫైనల్లీ ఈ సీజన్ 9 మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ దీవాళీ సెలబ్రేషన్స్లో భాగంగా మన ఆది అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడు హైపర్ ఆది వచ్చినా కూడా షో హైపర్గా ఉంటుంది, మామూలుగా ఉండదు అనమాట. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది ఆది గారు రివ్యూలు చెప్తుంటే, ఎప్పుడైనా ఇమాజిన్ చేసుకుందామా బిగ్ బాస్ హౌస్లో ఆది గారు ఉంటే ఎలా ఉంటుంది అనేది. సో చాలామంది ప్రతి సీజన్స్లో ఈ కమెంట్ చేస్తూ ఉంటారు, ఆది అన్న హౌస్లో ఉంటే బాగుండు అని చెప్పి. అండ్ చూద్దాం ఫ్యూచర్లో ఏదైనా జరగచ్చు. సో ఆది గారు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళితే మనల్ని ఏ విధంగా ఎంగేజ్ చేస్తారో, ఎంటర్టైన్ చేస్తారో అనేది వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే దీవాళికి గెస్ట్లు ఎంట్రీ అనేది ఒకలా ఉంటే, మన నాగ్ సార్ ఎంట్రీ సాంగ్ అనమాట. మన శివశంకర వరప్రసాద్ గారు మీసాల పిల్ల పాటకి నాగ్ సార్ పర్ఫార్మెన్స్ నార్మల్గా లేదు. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తుంటే అదే కనిపిస్తూ ఉంది, అదే వైరల్ అవుతూ ఉంది. అండ్ ఫైనల్లీ హిట్ ఆఫ్ ద నామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అస్సలు చెప్పలేకపోతున్నాము. బట్ ప్రేక్షకుల ఆదరణ వల్లే బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరూ కంటిన్యూ అవుతున్నారు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? టాప్ 5 వరకు ఎవరుంటారు? ఈ వారం బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు? మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.